వేమూరు మండల గ్రామం జంపనిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోదా అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. మేడూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు జరిపి తిరుప్పావ విశిష్టతను వివరించారు. శాకాంబరిగా అలంకరించిన గోదాదేవికి కుంకుమార్చన జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు భజన సంఘాల సభ్యులు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, శాకాంబరి అష్టకం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేశారు. గోవింద నామస్మరణ చేశారు. శ్రీనివాసమూర్తి శాకాంబరి అలంకారం విశిష్టతను తెలియజేశారు. భక్తుల చేత గోదాదేవి స్తోత్రాన్ని పఠింపచేశారు. గాదంశెట్టి వెంకట బదరి సూర్యనారాయణ లలితాదేవి దంపతులు ప్రధాన పూజాకర్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తల్లిని కనుక ప్రార్థించేటైతే ఆ తల్లి కరుణతో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు సమకూరుతాయి, సస్యశ్యామలంగా పంటలన్నీ కూడా పండుతాయి అనేటువంటి ఉద్దేశంతో లోకంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క శాకాంబరి అలంకారాన్ని అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. అటువంటి శాకాంబరి అలంకారాన్ని ఈ రోజున మన చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో గోదాదేవికి నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామానికి లోకానికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, అంతేకాకుండా ఈ రోజున కుబేరుని యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజు మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం వలన కుబేరుని యొక్క జన్మ నక్షత్రం కావటం వలన ఇవాళ రోజున మహాలక్ష్మి అమ్మవారిని అలాగే ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే కుబేరుని కనుక ప్రార్థించేటైతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వ్యాపారాలు అన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజున అమ్మవారితో పాటుగా కుబేరుని కనుక ప్రార్థించుకుంటే సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని కూడా పొందగలరు.